పవన్ అంటే ఒక వ్యసనం. ఈ మాట చెప్పింది బండ్ల గణేష్. ఈ మాట చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అర్థం కాని వారికి కొంచెం కామెడీగా కూడా అనిపించవచ్చు. కానీ లోతుగా ఆలోచిస్తేనే తెలుస్తుంది అసలైన అర్థం. వ్యసనం అంటే వదిలిపెట్టలేనిది, వదులుకోలేనిది. పవన్ కళ్యాణ్ గారంటే మనకు వదిలిపెట్టలేనంత, వదులుకోలేనంత ప్రేమ. ఆయనపై ఎందుకంత ప్రేమ? ఆయన నటనక, నిజాయితీక, ధైర్యానిక, దాన గుణానిక, కష్టమంటే చలించిపోయే మనసుక? ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. ఆయన గెలుపుకి పొంగిపోతాం, అంబరానంటే సంబరాలు చేసుకుంటాం. ఆయన ఓటమికి కృంగిపోతాం. ఆయన అవమానాన్ని భరించలేము. ఆయన్ని చిన్న చూపు చూస్తే సహించలేము. ఆయన అభిమానులమని గర్వంగా ఫీల్ అవుతాం. ఆయన అభిమానులమని గొంతెత్తి గట్టిగా ఎవరెస్ట్ ఎక్కి అయినా చెప్పాలనుకుంటాం. ఇదంతా మన గొప్పతనం కాదు, ఆయనదే. పట్టలేనంత ప్రేమను పొందే అదృష్టం కాదు, అర్హత ఆయనది. ఎవరెస్ట్ కంటే ఎత్తైన ఉన్నత శిఖరం పవన్. ఆ పేరు వింటే మోడీ గారు చెప్పినట్టు మనందరి గుండెల్లో తుఫాన్ లాంటి సంతోషం, ఆనందం, పరవశం కలుగుతుంది. ఇదంతా ఆలోచిస్తే అనిపిస్తుంది, సొంత వారి మీద, భగవంతుని మీద మాత్రమే చూపించేంత ప్రేమను ఆయన మీద మనం ఎలా చూపించగలుగుతున్నామా అని. ప్రపంచంలో ఇంతగా ప్రేమను పొందేవారు మరెవరూ ఉండరేమో. ఆయనకి మనకి మధ్యన ఉన్నది ఏ జన్మ సంబంధమో? ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పటికీ దొరకదు. కళ్యాణ్ గారు సీఎం కావాలని ఎంతగానో కోరుకున్నాం, దేవుళ్లను వేడుకున్నాం. డిప్యూటీ సీఎం అయ్యారు. కాదు, డిప్యూటీ సీఎం పదవికే అందం, అర్థం, హుందాతనం తెచ్చారు. ఇంతకు ముందు డిప్యూటీ సీఎం అనే పదవిని విన్నా అది పెద్ద ప్రత్యేకమైనదిగా కానీ, వినసొంపుగా కానీ అనిపించేది కాదు. కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అది చాలా ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది. అందుకే డిప్యూటీ సీఎం పదవికే అలంకారమయ్యారు కళ్యాణ్ గారు. ఇంకా చెప్పాలంటే గత ఎన్నికలలో తన స్థాయిని తగ్గించుకుని సీఎం పదవిని సైతం తృణప్రాయంగా వదులుకోగలిగారే, అది ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే ఆయన గొప్పతనం చెప్పడానికి మాటలు సరిపోవు, వ్రాయడానికి పేజీలు, పుస్తకాలు సరిపోవు. రైతులపై, పేదలపై, అనాథలపై ఆయన చూపే బాధ్యత, ప్రేమ ఆకాశమంతా. ఆయనపై మనకున్న అభిమానం కొండంత. ఆయన మరెన్నో పదవులకు వన్నె తేవాలని దేవుడిని వేడుకుందాం. కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఈసారి పుట్టినరోజు వేడుకలు మరింత గ్రాండ్గా జరుపుకుందాం. ఎందుకంటే ఆయన గెలిచాను కదా అని పొంగిపోరు, పుట్టినరోజు కదా అని మురిసిపోరు. మనకు మాత్రం ఆయన పుట్టినరోజు అంటే పెద్ద సంబరం. కాబట్టి మనమంతా ఈసారి వేడుకలను ఘనంగా చేసుకుందాం.